ప్రభుత్వ ఆసుపత్రులంటే మనకి చాలా చీఫ్‌గా కనబడుతుంటాయి. బట్ నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి తన తల్లికి ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స చేయించారు చివరి రోజుల్లో అని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఆ విషయం స్వయంగా నరేంద్ర మోడీ చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ ముమ్మర ప్రచారం చేస్తుంది. విపక్ష పార్టీలను ఎండగడుతోంది. ఈ సందర్భంలో పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ఇదే అంశం మీద మాట్లాడారు. ఈ సందర్భంగా తన తల్లి హీరాబెన్‌ని గుర్తు చేసుకున్న ఆయన, ఆమె సాధారణ జీవితం గడిపారని, చివరి రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందారని చెప్పారు. అసలు ఈ బ్రాండ్ అంటే ఏంటో, అది ఎలా పనిచేస్తుందో నాకు తెలీదు. ప్రజలు నా జీవితం పనితీరు చూస్తున్నారు. 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశా, 10 ఏళ్ళు ప్రధానిగా ఉన్నా. నా తల్లి చివరి రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అట్లాంటప్పుడు దేశానికి బ్రాండ్ అవసరం లేదు. నా జీవితం కొంతవరకు భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చని ప్రధాని చెప్పుకొచ్చారు. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దుస్తుల విషయంలో మాజీ సీఎం నా మీద చేసిన ఆరోపణలే, తన మీద చేసిన ఆరోపణలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. మోడీకి 250 జతల దుస్తులు ఉన్నాయంటూ మాజీ సీఎం అమర్ సిన్హా చౌదరి ఆరోపించారు. అది నా రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద ఆరోపణ. అది తప్పైనప్పటికీ నాపై వచ్చిన ఆరోపణలు అంగీకరిస్తున్నాడు బహిరంగ సభలో చెప్పాను. 250 కోట్లు దోచుకునే సీఎం కావాలో, 250 జతల దుస్తులను ముఖ్యమంత్రి కావాలని ప్రజలను అడిగాను. ప్రజలు మాత్రం 250 జతల దుస్తులను సీఎం పనిచేస్తారంటూ ముక్త కంఠంతో నిర్ణయించారు. ఆ తర్వాత నాపై ఆరోపణలు చేసే ధైర్యం ప్రత్యర్థులు చేయలేదు అని చెప్పుకొచ్చారు. ప్రతి ఎన్నికల సమయంలో ప్రధాని తన తల్లి పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకునేవాడు. కానీ 2022లో ఆమె కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన తల్లిని గుర్తు చేసుకుంటూ అమ్మ ఆశీర్వాదం లేకుండా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఈరోజు 140 కోట్ల మంది భారతీయులు, లక్షలాది మంది తల్లుల దీవెనలు నాకున్నాయి. వాళ్ళు నాపై చూపే అభిమానం, ప్రేమలే అండగా ఉన్నాయంటూ భావోద్వేగానికి గురయ్యారు.